దాదాపు 46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ్ ఆలయ రహస్య రత్న భాండాగారం తెరుచుకుంది. దీంతో విలువైన ఆభరణాలు వెలుగు చూశాయి. ఒడిశా ప్రభుత్వం, పురావస్తు శాస్త్రవేత్తలు, అర్చకులు ఈ భాండాగారాన్ని తెరిచారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో సుదీర్ఘ కాలంగా మూతపడి ఉన్న రత్న భాండాగారాన్ని ఆదివారం తెరిచారు. ముందుగా నిర్ణయించినట్లు సరిగ్గా ఆదివారం భాండాగారాన్ని తెరిచారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలలోని 11 మంది సభ్యులు మాత్రమే ఈ భాండాగారం లోపలికి వెళ్లారు. కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్తో పాటు కమిటీ సభ్యులు, అధికారులు, ఆర్కియాలజిస్ట్, అర్చకులు, సేవకులు నిధి ఉన్న గదిలోకెళ్లారు. 1978 తర్వాత జగన్నాథుని ఆలయ భాండాగారాన్ని తెరవలేదు. దీంతో విష సర్పాలుంటాయన్న అనుమానంతో స్నేక్ క్యాచర్లు, 40 మంది ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం సభ్యులు ఆలయం వెలుపల సిద్ధం చేశారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరవడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారీగా విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. కాగా ప్రభుత్వ అనుమతి రావడంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి ఉన్న గదిని తెరిచారు. కోర్టు అనుమతితో ఈ గదిని గతంలో ఓసారి తెరిచేందుకు ప్రయత్నించగా చివరి నిమిషంలో అది జరగలేదు. భాండాగారం తాళం లేదన్న కారణంతో వీలు కాలేదు. ఇప్పుడే ఎందుకు? దేవాలయ నిర్వహణలో భాగంగా 1955లో శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రతి 3 ఏళ్లకోసారి రత్న భాండాగారాన్ని తెరవాలి, లోపల ఉన్న సంపదను లెక్కించాలి. అయితే 1978 తర్వాత రత్న భాండాగారాన్ని తెరవలేదు. గతంలో 3 ఏళ్లకోసారి రత్న నిధిని తెరిచి అందులో ఉండే సంపదను లెక్కించేవారు. చివరిగా 1978లో లెక్కింపు చేపట్టగా 70 రోజుల సమయం పట్టింది. అయితే ఆ సమయంలో కొన్నిటిని లెక్కేయకుండా వదిలేశారన్న అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన న్యాయస్థానాలు భాండాగారాన్ని తెరవాలని ఆదేశించారు. సంపద లెక్కించాలని ఉత్తర్వులిచ్చింది. భాండాగారం తలుపులు పూర్వం నిర్మించినవి కావడంతో జీర్ణావస్థకి చేరాయి. వర్షపు నీటి కారణంగా గోడలు బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. దీంతో 2019లో జగన్నాథుని ఆలయ రహస్య నిధి ఉన్న గదుల్ని తెరవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ఏడాది ఏప్రిల్ 6న అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన కమిటీ తలుపులు తెరిచేందుకు వెళ్లగా రహస్య గది తాళం చెవి కనిపించలేదని వెనుదిరిగారు. ఆ తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయ పార్టీలు ప్రచార అస్త్రంగానే ఈ అంశాన్ని వాడుకున్నాయి. బీజేపీ కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఒడిశాలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరుస్తామని హామీ ఇచ్చింది. వాగ్దానం చేసినట్లే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో 16 మందితో కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఎంత నిధి ఉంది? 1978 లెక్కల ప్రకారం రత్న భాండాగారంలో 12,831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వం వెల్లడించింది. ఒక భారీ అంటే 11.66 గ్రాములు అయితే ఈ నిధి మొత్తం విలువపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అలాగే 1978 నుంచి 2018 మధ్య జగన్నాథుడికి భక్తులు సమర్పించిన బంగారం, వెండి, ఆభరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. ఎట్టకేలకి నిధి తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో ఈసారి లెక్కింపు పూర్తయితే జగన్నాథుని ఆభరణాల విలువపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు నిధి ఉన్న రహస్య గది జీర్ణావస్థకి చేరుకున్న నేపథ్యంలో సంపదని వేరే గదికి తరలించి పటిష్ట మధ్య లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒడిశా ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం జగన్నాథుని రథయాత్ర జరుగుతోంది. రథయాత్ర జరిగే సమయంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవిలు ఆలయం బయట ఉంటారు. ఈ నెల 19వ తేదీ వరకు స్వామి, అమ్మవార్లు ఆలయం వెలుపల ఉండనుండగా లెక్కింపులకి ఎన్ని రోజులు పడుతుందన్న అంశంపై మాత్రం స్పష్టత రావడం లేదు. తూర్పు గంగా రాజవంశానికి చెందిన శాసనాల ప్రకారం జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ ప్రారంభించారు. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాల నిర్మాణాన్ని క్రీస్తుశకం 1078 నుంచి 1148 మధ్య కాలంలో చేపట్టారు. అనంతవర్మ మనవడైన రాజా అనంగ భీమ్దేవ్ పాలనలో 1174లో పూర్తి చేసి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చారు. ఆలయంలో నాటి నుంచి ఉన్న రత్న భాండాగారాన్ని అత్యంత విలువైందిగా చెబుతారు.
ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే రహస్య గదిలో భక్తులు సమర్పించే ఆభరణాలు, విరాళాలని భద్రపరుస్తారు. కాగా జగన్నాథుడికి ఆభరణాల కోసం అనంగ భీమ్దేవ్ 2.5 లక్షల మధాల బంగారాన్ని, అంటే ఒక మధ అంటే 5.83 గ్రాములన్నమాట, విరాళంగా ఇచ్చారు. ఆ ఆభరణాలతో పాటు భక్తులు సమర్పించిన బంగారం కానుకల్ని కూడా తాజాగా తెరిచిన భాండాగారంలోనే భద్రపరిచేవారు. రత్న భాండాగారంలో 2 గదులున్నాయి. వీటిలో ఒకటి బీతర్ బండార్, మరొకటి బహరా బండార్. వీటిని లోపలి గది, బయట గది అని కూడా పిలుస్తారు. దేవుడి విగ్రహాలకి అలంకరించే ఆభరణాల కోసం వెలుపలి గదిని తరచూ తెరుస్తున్నారు. భీతర్ బండార్ని మాత్రం 46 సంవత్సరాలుగా తెరవలేదు. ఆలయంలోని రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలంతా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థకి గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. కాగా రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిని ప్రత్యేక వాహనంలో పూరి ఆలయం వద్దకి చేర్చారు. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రలకి చెందిన విలువైన ఆభరణాలని భద్రపరిచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు, ఆజ్ఞను నిర్వహించారు. కాగా ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాల్ని కూడా మోహరించారు. 4.5 దశాబ్దాలుగా గదిని మూసి ఉంచడంతో లోపల విషసర్పాలుంటాయన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు. చూశారుగా ఫ్రెండ్స్, పూరి రత్న భాండాగారం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు. దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.